అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సమ్మర్ సీజన్లో చల్లగా తీసుకుంటే ఎంతో బాగుంటుంది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: వేడి చేసి చల్లారబెట్టుకున్న పాలు 1/2 లీటర్, తొక్క వలిచి పెట్టుకున్న బాదం పప్పులు 100 గ్రాములు, పంచదార 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పులు 1/2 కప్పు, జాపత్రి చిన్న ముక్క, యాలక్కాయ 1. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ఈ బాదం మిల్క్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా పాలని 15 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకుంటూ ఇవి దగ్గర పడేంత వరకు మరిగించాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జాపత్రి, యాలక్కాయ వేసి గ్రైండ్ చేయాలి. దాంతోపాటు జీడిపప్పులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల బాదం పప్పులు కూడా వేసి గ్రైండ్ చేయండి. ఇది పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తర్వాత మనకి గార్నిష్ కోసం ఉపయోగపడుతుంది. ఈ లోపుగా మిగిలిన బాదం పప్పుల్ని అరగంట పాటు నానబెట్టుకొని తొక్క వలిచి పెట్టుకోవాలి. అందులో కొన్ని బాదం పప్పుల్ని చిన్నగా కట్ చేసుకొని గార్నిష్ కోసం పక్కన పెట్టుకోవాలి. మిగిలిన బాదం పప్పుల్ని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ పోసి గ్రైండ్ చేయాలి. మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోగా పాలని బాగా మరిగించాలి. మరుగుతున్న పాలలో పంచదార వేయాలి. పంచదార వేసి కరిగేంత వరకు మరలా మరిగించాలి. అందులో రెడీ చేసి పెట్టుకున్న బాదం పప్పు పేస్ట్ వేయాలి. మరొక 10 నిమిషాలు దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మరిగించాలి. బాదం పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు, అంటే చిక్కగా కనిపించేంత వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. ఈలోపుగా ఐస్ ముక్కల్ని సర్వింగ్ గ్లాసెస్ని రెడీగా పెట్టుకోండి. బాదం పాలు చల్లారిపోయి ఉంటాయి. వాటిని సర్వింగ్ గ్లాసులోకి సగం వరకు నింపండి. అందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసుకొని మరలా మొత్తం గ్లాస్ నిండేంత వరకు నింపాలి. సర్వింగ్ గ్లాసెస్ మొత్తం నింపిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేయాలి. అంటే జీడిపప్పు, బాదం పప్పు, జాపత్రి, యాలక్కాయ పొడి. దాని మీద కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ముక్కలు వేయాలి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన బాదం మిల్క్ రెడీ అయిపోయింది. జ్యూస్ సెంటర్లో చేసుకున్నట్లుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే సమ్మర్ సీజన్లో చల్లగా బాదం మిల్క్ని తీసుకోవచ్చు. రెసిపీ టెక్స్ట్ కోసం attamativi.com చూడగలరు. ధన్యవాదములు.